మా మేడం రోజు తాగే బ్రాండ్ దొరకపోయినా సరే ఒకవేళ దూరంగా 20-30 కిలోమీటర్లు ఉన్నా సరే అంత దూరం పోయి నన్ను అయితే ఎత్తుకోరమని చెప్తా ఉంటాను. ఇక్కడ చుట్టుపక్కల దొరకదులే, మళ్ళా దూరం ఏం పోయిస్తాడు, గంట టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అనుకోదు. ఖచ్చితంగా సరే ఎంత దూరం అయినా సరే పోవాలి, ఎత్తుకోవాలి, ఈ బ్రాండ్ అయితే తాగాల్సిందే. ఇంకా పొద్దున్నే 10 గంటలకు నాకు ఫోన్ చేసి 11 గంటల బండి స్టార్ట్ చేసి బండిలో ఉండి నేను వచ్చిన డ్యూటీకి పోవాలని చెప్పింది. ఇంకా సిటీకి దూరంగా 30 కిలోమీటర్ల దూరంగా అయితే వచ్చి ఉన్నది. ఇప్పుడు ఇంకా బండి దిగి లోపలికి పోయిన 5 నిమిషాల కల్లా మెసేజ్ అయితే పెట్టింది, ఇంకా నేను తాగే బ్రాండ్ కాఫీ ఎక్కడ ఉన్నది ఎత్తుకోరాపా అని చెప్పి. ఇంకా నేను లొకేషన్ కొట్టి చూస్తే 20 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ అయితే చూపించింది. ఇంకా మా మేడం తాగే కాఫీ ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ లో అయితే ఉంటది కాబట్టి ఇంకా నేను ఆ నమ్మకంతో పెట్రోల్ బంక్ కాడికి అయితే వచ్చినాను. ఇక్కడైతే మా మేడం తాగే బ్రాండ్ అయితే ఉండదు. ఇంకా మా మేడానికి అయితే ఒక మంచి బుద్ధి అయితే ఉండదు. మా మేడం పక్కన ఎంత మంది ఉన్నా ఫ్రెండ్స్ గానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైనా సరే మా మేడం తో పాటు వాళ్ళందరికీ కూడా కాఫీ అయితే తీపిచ్చాది. ఫస్ట్ అయితే ఒకటే ఆర్డర్ ఇచ్చాను, మళ్ళీ మెసేజ్ అయితే పెట్టింది 4 ఎత్తుకోరమని చెప్పి. దీని ప్రకారం నాకైతే అర్థమైంది మా మేడం పక్కన 3 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి. మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, కాఫీ కదా దూరంగా 20 కిలోమీటర్ల నుండి ఎత్తుకోవచ్చు తరగతి చల్లారిపోతాదేమో అని చెప్పి. కానీ ఇది హాట్ కాఫీ కాదు, కూల్ కాఫీ. ఈ కాఫీలో మళ్ళీ ఎగస్ట్రా ఐస్ గడ్డలు కూడా వేసిస్తా ఉంటారు.